ఎవరైనా మన ఎడ్యుకేషన్‌కి చిన్న హెల్ప్ చేస్తేనే లైఫ్ టైమ్ గుర్తుపెట్టుకోవాలనిపిస్తుంది. అలా ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నా బావుండని అనిపిస్తుంది. కానీ మన చదువంతా కూడా దేనికోసం? ఫైనల్‌గా ఒక ఇన్‌కమ్ సాధించాలి. ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. ఒక పెద్ద జాబ్ సంపాదించాలి అని. కానీ ఆ జాబ్ కోసం ఎవరైనా మనకి ఫ్రీ కోర్స్ ఇచ్చి, ఫ్రీ జాబ్ ఇచ్చి, కంప్లీట్‌గా వాళ్ళ అండర్‌లోనే మనల్ని ట్రైన్ చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ కదా! లైఫ్‌లో దానికంటే బిగ్ అచీవ్‌మెంట్ ఏముంటుంది? సో, అలాంటి ఒక గ్రేట్‌ఫుల్ హెల్ప్‌ని మీకు ప్రొవైడ్ చేయడానికి మా వాళ్ళొచ్చేసారు. సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అనే టీమ్ ఫ్రీ కోర్స్ అండ్ ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. దాంతో పాటే రకరకాల స్టెప్స్‌లో రకరకాలుగా మీకు అచీవ్‌మెంట్ దగ్గర అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తున్నారు. సో, వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటి? అండ్ వాళ్ళిచ్చే కోర్సులేంటి? వాటిలో ఉండే ట్రైనింగ్ సెక్షన్ ఎలా ఉంటుంది? ఎన్ని నెలలుంటుంది? జాబ్ వరకు ఎలా మిమ్మల్ని తీసుకెళ్తారు? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. వచ్చేయండి. సో, ఇక్కడ రామ్‌నగర్ ఏదైతే క్రాస్ రోడ్స్ ఉందో అక్కడ మనప్పురం గోల్డ్ లోన్ అని సెంటర్ అంటే థర్డ్ ఫ్లోర్‌లో అదే బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్‌లో ఇక్కడ మనకుంది. మీకు ఏ డౌట్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా మేము స్క్రీన్ పై వీళ్ళ నెంబర్ ఇస్తున్నాం. సో, వాట్సాప్ చేసి కానీ ఆర్ ఎల్స్ డైరెక్ట్‌గా వీళ్ళకి కాల్ చేసి కానీ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడికొచ్చే స్టూడెంట్స్ ఎవరై ఉంటారు సార్? అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసి చదువు కోసం వచ్చేలా అలా హౌస్ వైఫ్స్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్లీగా స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఆల్రెడీ జాబ్ చేసి జాబ్ డిస్కంటిన్యూ చేసి స్కిల్ లేక ఎవరైతే గ్యాప్ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఎడ్యుకేషన్లో గ్యాప్ వచ్చి జాబ్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు, ఫైనాన్షియల్లీ డిస్టర్బ్గా ఎవరైతే ఉన్నారో, ఫైనాన్షియల్ నీడ్ ఉండి ఇమ్మీడియట్గా జాబ్ కావాలని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబులే అండి. ఓకే. అండ్ దాంతోపాటు ఏజ్ లిమిట్ ఇప్పుడు 28 అట్లా అనుకున్నాం కదా! సో, మోర్ దెన్ దట్ మీకు ఒకవేళ 30 అట్లా వస్తే ఏమన్నా? సో నీడ్ బేసిస్గా వాళ్ళని చూసుకొని మనం తీసుకోవడం జరుగుతుంది. మనం 18 నుండి అబవ్ ఉన్నారనుకుంటే ఆ 30-32 ఇయర్స్ అయినా కూడా మనం కన్సిడర్ చేసుకొని సో, తీసుకోవాలి. వాళ్ళు స్కిల్డ్ నేర్చుకోగలరన్న పాయింట్‌లో ఉంటే ఖచ్చితంగా అండ్ దీనికి ముందు అంటే తీసుకునే స్టూడెంట్‌కి ఏమన్నా టెస్ట్ పెట్టడం, వాళ్ళు చేయగలరా లేదా ఇలాంటి చెకింగ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ 1-to-1 మనం కౌన్సిలింగ్ చేస్తామండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి జాబ్ నీడ్ ఎందుకు, ఎటువంటి జాబ్కి వెళ్ళదలుచుకున్నారు, ఏం స్కిల్స్ ఉన్నాయి, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, వీళ్ళంతా 1-to-1 కౌన్సిలింగ్ అయిన తర్వాతనే మనం వాళ్ళని కోర్సులోకి ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎలాంటి క్లాసెస్ డైలీ జరుగుతాయి సార్? అంటే బేసిక్ వాళ్ళకి నేర్పించే క్లాసెస్ ఎలా ఉంటాయి? సో డైలీ మనకి ఇక్కడ 3 టాపిక్స్ జరుగుతాయండి. ఫస్ట్ వచ్చేసి ఐటీ, అంటే దాంట్లో టైపింగ్ నేర్పించడం, ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్లో స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఇంట్రడక్షన్ ఎట్లా, ఇంగ్లీష్ గ్రామర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, హౌ టు ఇంటరాక్ట్ అండ్ సేల్ ఎట్లా చేయాలి, కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే టాపిక్స్ పైన అవి నేర్పిస్తాం. వీటితో పాటు డొమైన్లో అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ,
సేల్స్ మేనేజ్మెంట్ కానీ పీపుల్ మేనేజ్మెంట్ కానీ ఇటువంటి అంశాలపైన మనం ఫోకస్ చేస్తుంటాం. సో ఇందులో ఎవరైనా సరే పార్ట్ టైం చేసుకుంటూ కూడా ఇది వచ్చి నేర్చుకొని వెళ్ళి చేసుకోవచ్చు. డెఫినెట్లీ మేము ఎంకరేజ్ కూడా చేస్తాం. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్సే మా యొక్క ప్రైమరీ అజెండా. సో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. సో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా మీకు మధ్యలో అంటే చూడండి ఒక 4 hours నాకు గ్యాప్ ఉంది, నేను వెళ్ళి ఒక క్లాస్ ఏదైనా వింటే అందులో స్కిల్ అయితే రేపొద్దున దీనికి మించి జాబ్ సంపాదించుకోవచ్చు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎక్కడ మీ ఫినాన్షియల్ టార్గెట్ని ఆపకుండానే మీరు ఒక దాంట్లో స్కిల్డ్ అవ్వచ్చు, అది కూడా ఫ్రీగా. అది ఓన్లీ పాసిబుల్ అయితే సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సెంటర్లో మాత్రమే అవుతుంది. సో వీళ్ళు ఆల్రెడీ 3 branches ఓపెన్ చేశారు. అండ్ మోర్ దెన్ దట్ దీనికంటే ఎక్కువ కూడా వీళ్ళ ఎజెండాలో ఉంది. ఎందుకు అంటే వీళ్ళ మెయిన్ గోల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది కంప్లీట్ గా తీసేసి ఫినాన్షియల్లీ ప్రతి ఒక్కరిని స్ట్రాంగ్ చేయడమే. సో మీకు ఇంతకు మించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీరు దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా మా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఉంటుంది మా ఇంటికాడనే జాబ్ ఉంటుందా, నాకు నచ్చిన టైమింగ్లు ఉంటుందా, నన్ను అక్కడ ఆ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంటుందా, వీక్ ఆఫ్స్ ఎన్ని రోజులు ఉంటాయి, మండే టు ఫ్రైడేనే జాబ్, ఇట్లాంటి 100 క్వశ్చన్లు ఉంటాయి. మన సెంటర్లోనే హెచ్ఆర్ని పిలిపిస్తున్నాం. ఆ హెచ్ఆర్ తోటే ఉన్నట్టుగా మనం చెప్పిస్తున్నాం. ఎందుకనంటే మీరు ఒక హెచ్ఆర్ని వెళ్ళి కలవాలి అని అంటే యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 1 day. మీరు మార్నింగ్ 9 o'clock అక్కడ కంపెనీలో ఆఫీస్ ఏదో ఆగినైతే అట్లాంటిది మనం ఏం చేస్తున్నాం, వీఆర్ పూలింగ్ ఆల్ ద హెచ్ఆర్స్ అందరిని ఒకటే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వాళ్ళే ఇక్కడ వచ్చి వాళ్ళ కంపెనీ ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది మీకు ఇక్కడే చెప్తున్నారు. దానివల్ల మీకు టైం సేవ్ అవుతుంది. రెండోది చాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఒక కంపెనీకి వెళ్ళేసి అలసిపోయి అబ్బా నాతో కాదు ఇంకో కంపెనీకి వెళ్ళలేమన్నది కాదు. వీఆర్ ఏబుల్ టు మీట్ 4 to 5 హెచ్ఆర్స్ ఆన్ 1 single platform on 1 day. ఏదో ఒకటి ఆ రోజే క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా ట్రైనింగ్ సెక్షన్ కోసం వచ్చిన వాళ్ళే. అండ్ దాంతో పాటు వీళ్ళకి టైపింగ్ నేర్పిస్తారు అండ్ బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏవైతే బేసిక్ నాలెడ్జ్ వీటికి వీళ్ళు వర్క్ చేయడానికి కావాలో బ్యాంకింగ్ సెక్టర్ కానీ లేదా సేల్స్ డిపార్ట్మెంట్లో కానీ, లేదు మేము ఇంకో దాంట్లో అయినా వర్క్ చేద్దాం అనుకుంటున్నాం, ఐటీ సెక్టర్లో కూడా వీళ్ళకి అదే రేంజ్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ బేసిక్ నాలెడ్జ్తో పాటు మిగతా ఏవైతే స్కిల్డ్ ప్రాసెస్ ఉంటాయో అవన్నీ కూడా నేర్పిస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ప్రస్తుతానికి టైపింగ్ సెక్షన్ నేర్చుకుంటున్నారు. అందరూ కూడా బేసిక్ నాలెడ్జ్తో పాటు రిమైనింగ్ ఏవైతే వీళ్ళకి జాబ్కి నెసరీ థింగ్స్ ఉంటాయో అండ్ మాక్ టెస్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫ్రీగానే. సో మనకి బేసిక్గా ఏంటంటే ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా కూడా లాట్ ఆఫ్ అమౌంట్ అన్నది అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే మీరు 1 rupee కూడా అంటే ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినప్పటి నుంచి తిరిగి జాబ్కి వెళ్ళి ఒక 6 months వరకు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయక్కర్లే. అండ్ రివర్స్లో మీరు దీనికి సంబంధించి ఒక ఎంప్లాయ్మెంట్తో బయటకు వెళ్ళి ఒక స్కిల్డ్ పర్సన్గా వెళ్ళి మీకు కావాల్సిన రేంజ్లో మీరు అమౌంట్ అయితే సంపాదించుకోవడంతో పాటు ఒక గుడ్ నేమ్తో పాటు ఇంకా మిగతా ఏవైతే అచీవ్మెంట్స్ మనం సాధించాలనుకుంటామో ఎంప్లాయ్మెంట్లో ప్రతిదీ కూడా ఇక్కడ సొసైటీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మేడం మీకు బేసిక్గా ఇక్కడ జాబ్స్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి మనం వింటున్నాను. 2 months ట్రైనింగ్ అయిన తర్వాత మీరే జాబ్ హెచ్ఆర్ని కూడా ఇక్కడ పిలిపించి ఇంటర్వ్యూ చేసి పంపిస్తారు అని చెప్పి. సో వీళ్ళకు ఉండే శాలరీ లెవెల్స్ ఏ లెవెల్లో ఉంటాయి? ఓకే, మనం ఏంటంటే మన హెచ్ఆర్ డ్రైవ్స్ అనేది మన సెంటర్లోనే కండక్ట్ చేస్తామండి. అయితే శాలరీ లెవెల్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కిల్స్ ఉండొచ్చు, క్వాలిఫికేషన్ ఉండొచ్చు. 10th ఇంటర్ బేస్ వాళ్ళకి 10 to 12 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే డిగ్రీ వాళ్ళు 13 to 15 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే వాళ్ళకి ఎంట్రీ లెవెల్ శాలరీస్, ఎంట్రీ లెవెల్గా వాళ్ళకి జాబ్ అంటే జాబ్ రోల్ అనేది తెలియదు, ఏంటి ఆ వర్క్ నాలెడ్జ్ ఐడియా లేదు. ఆఫ్టర్ దట్ మేమే అంటాం ఆఫ్టర్ 6 months మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే బిఫోర్ ఎంట్రీ లెవెల్ అయితే మీరు అడగడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో 10th ఇంటర్ వాళ్ళకి జస్ట్ 10 to 12 అడగండి. తర్వాత డిగ్రీ వాళ్ళకి 13 to 15 అడిగితే బెటర్గా ఉంటుంది. ఫోన్ వాళ్ళకు జాబ్ నాలెడ్జ్ వచ్చినాక, వర్క్ నాలెడ్జ్ వచ్చాక ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుంది. సో గైడెన్స్ ఇస్తూ ఉంటాము. దాంతో పాటు మీరు తర్వాత ఇప్పుడు జాబ్ డిస్కంటిన్యూ చేసి ఎవరైనా మీ వరకు వచ్చారా అంటే నేను చేయలేకపోతున్నాను మేడం అని ఏమైనా రీజన్స్ చెప్తే మీరు దానికి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తారు? డెఫినెట్గా అలాంటి వాళ్ళకు కూడా మేము మోటివేట్ చేస్తామండి. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. మెయిన్గా టైమింగ్స్ ఒకటి, వీక్ ఆఫ్స్ అంటారు, శాలరీ టైంకి ఇవ్వట్లేదు అంటారు. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఉన్నారా లేదా ఒకటి చెక్ చేస్తారు, ఆన్ టైం ఉన్నారా లేదా చెక్ చేస్తారు. ఇప్పుడు అంటే మన సెంటర్లో టైమింగ్స్ 10 to 2 వరకు, 2 to 5 వరకే 3 hours ఉంటుంది. కానీ వర్క్ ప్లేస్లో అలా ఉండదు. మినిమం 8 to 9 hours ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి ఏంటంటే అలవాటు పడాలి కదా, వాళ్ళకి కన్విన్స్ చేస్తాం ఇదే కాదు ఇలా చేయండి. మీకు 1-2 months అలవాటు పడతారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు.
అండ్ దాంతోపాటు ఒకవేళ ఎవరైనా స్కిల్డ్ అయి ఉండి బట్ వాళ్ళకి ఏంటి జాబ్కి వెళ్ళే ఆపర్చునిటీ లేదు, మ్యారీడ్ అయిపోయి లేదా సింగిల్ పేరెంట్ అయి ఉండి మేము ఎక్కువ దూరం వెళ్ళలేము అన్న వాళ్ళు ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? సో వాళ్ళకి ఎలాంటి హెల్ప్ మీ తరఫున ఉంటుంది? సో మెయిన్గా మ్యారీడ్ ఉమెన్స్ వాళ్ళకి స్కిల్ ఉంటుంది, క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది, కానీ వాళ్ళు ఏంటంటే లాంగ్ జర్నీ చేయలేకపోతున్నారు. సో వన్ ఆఫ్ మై స్టూడెంట్ అలానే ఉంది. సో నియర్ బై ఉండి తనకి జాబ్ చేయాలని ఇది ఉంది, పిల్లలు టైమింగ్స్ సరిపోకపోవడం వల్ల మేము తను అడ్మిన్ రోల్గా తీసుకున్నాం, అంటే డాక్యుమెంటేషన్ వర్క్ ఇట్లా. అలాంటి వాళ్ళకి మాకు నియర్ బై ఉండి క్వాలిఫికేషన్ స్కిల్స్ అన్ని ఓకే అనుకుంటే మేము ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేయగలుగుతాము. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.